Good evening, everyone. So, in this lecture, let us start with the distinction between instruction, training, and teaching. ఈ లెక్చర్లో ఉపదేశము, శిక్షణ మరియు బోధనల మధ్య గల భేదాలు లేదా తారతమ్యాల్ని గమనించడానికి ప్రయత్నిద్దాం. జ్ఞానాన్ని అందించటమే ఉపదేశం. సో, గివింగ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్. And next one, శిక్షణ, ట్రైనింగ్. అభ్యసనం పరిచయానికి ఉపయోగించేది శిక్షణ. అంటే మన నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడేది శిక్షణ. సో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ఆర్ ఎన్రిచ్ ఆర్ ఎంపవర్ ది స్కిల్స్ వీ నీడ్ ట్రైనింగ్. దిస్ ఈజ్ ట్రైనింగ్. అందుకనే వ్యాపారానికి, వృత్తికి, ఉద్యోగానికి అవసరమైన విద్యను అందించటం శిక్షణ. కాబట్టి ఉపాధ్యాయ విద్యను, వృత్తిని మీరు స్వీకరించాలి అంటే కొన్ని నైపుణ్యాలు అవసరం. కాబట్టి వాటిని నేర్చుకోవటమే శిక్షణ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టీచింగ్, బోధన. అభ్యసనాన్ని సౌకర్యవంతంగా అందించేది బోధన. ఫెలిసిటేటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. సో దిస్ ఈజ్ the distinction between instruction, training, and teaching. And next comes to the phases of teaching. ఇంతకు మునుపు లెక్చర్లో మనం చూసినట్లే మనకి 3 దశలు బోధనలో కనబడుతున్నాయి. We have 3 phases of teaching. The first one is planning phase, execution phase, and evaluation phase or reflection phase. ఈ 3 దశల్లో మొదటిది ప్రణాళికా రచన దశ, అలాగే రెండవది అమలు దశ, మూడవది మూల్యాంకన దశ. సో దీన్నే మనం ఇంతకు మునుపు లెక్చర్లో ఏమన్నామంటే ఇంటరాక్టివ్ స్టేజ్ ఆఫ్ ఇంతకు మునుపు మనం అన్నది ప్లానింగ్, ప్రీ యాక్టివ్ స్టేజ్. ప్లానింగ్ ఫేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ యాక్టివ్ స్టేజ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటరాక్టివ్ స్టేజ్. వేరాజ్ ఇవాల్యుయేషన్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్ట్ యాక్టివ్ స్టేజ్. ఈ ప్రణాళిక దశను మనము అపూర్వ క్రియాత్మక బోధనా స్థాయిగా చెప్పాము. అలాగే మరి అమలు దశను క్రియాత్మక బోధనా స్థాయిగా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ మూల్యాంకన దశను బోధనాంతర లేకపోతే అనంతర క్రియాత్మక బోధనా దశగా మనం చెప్పుకున్నాం. మొదటిగా ఈ ప్లానింగ్ ఫేజ్, ప్రణాళిక రచన దశను మనం గమనించగలిగితే ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెప్పవలసిన విషయాలు, బోధించాల్సిన అంశాలను ముందుగా సిద్ధం చేసుకోవటం, వాటికి అనుగుణంగా ఒక ప్రణాళిక, ప్లానింగ్ కలిగి ఉండటం, బోధనోపకరణాలు సిద్ధం చేసుకోవటం, ఇవన్నీ కృత్యాలు, టాస్క్, అలాగే అడగాల్సిన ప్రశ్నలు, ప్రోబింగ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవటం అనేది ప్లానింగ్ ఫేజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రెండవ స్టేజ్ వచ్చేపాటికి ఇది క్లాస్ రూమ్లో జరగాల్సింది. అందుకనే దీన్ని ఇంటరాక్టివ్ స్టేజ్ అని కూడా అన్నాం. ఎగ్జిక్యూషన్ ఫేజ్, అమలు చేసే దశను ఇంటరాక్టివ్ అన్నాం. కారణం ఏంటంటే మనం ఏదైతే ముందుగా సిద్ధపరచుకున్న ప్రణాళిక ఉందో దాన్ని తరగతి గదిలో అమలు పరచటం అని మనం తెలుసుకోవాలి. అనుకున్నవన్నీ కూడా తరగతి గదిలో అమలు చేయటం, మరి ఇవ్వాల్సిన కృత్యాలు కానీ లేకపోతే బోధించాల్సిన అంశాలు, ఇవన్నీ ఏదైతే ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్నారో ఈ ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేసుకోవటం అన్నమాట. సిద్ధం చేసుకున్న దాన్ని అమలు చేయటం అన్నమాట. అలాగే మూల్యాంకన దశలో మనం చూడగలిగితే ఇది
ఆఖరు దశ. అంతకు మునుపు ఏదైతే ప్రణాళిక రచన చేసుకున్నారో, ఏదైతే అమలు చేశారో వాటి యొక్క ప్రతిఫలం వచ్చిందా లేదా అనేది. సో వాట్ ఆల్ హీ హ్యాస్ ప్లాన్డ్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్, what he has executed in the second stage, that means in the classroom. Now he will come to a kind of assessment, a kind of evaluation, so that how far he has achieved the goals, achieved the aims and objectives. సో ఎంతవరకు అనుకున్న దాన్ని చేరుకోగలిగాడన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఈ దశలో. సో ఆపరేషన్స్ ఇన్ ది ఫేజెస్ ఆఫ్ టీచింగ్. ఆపరేషన్స్, సో ఎటువంటి ప్రచలనాలు ఈ బోధనా దశల్లో జరుగుతాయో మనం చూడొచ్చు. మొట్టమొదటిగా పూర్వ క్రియాత్మక బోధనా స్థాయిలో ఎటువంటి ప్రచలనాలు జరుగుతాయో మనం చూద్దాం. సో విషయము మరియు గమ్యాలను నిర్ణయించడం, బోధనా వ్యూహాలపై నిర్ణయం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇన్ ది ప్రీ యాక్టివ్ టీచింగ్ ఫేజ్ we have two operations, that is nothing but content and the achievement decisions. And next one is teaching strategies. These are the two operations that are carried out in the pre-active phase of teaching. అలాగే రెండవ దశలో మనం చూడగలిగితే అభ్యాసకుడు లోప నిర్ధారణ, అలాగే చర్యలు మరియు ప్రతిచర్యలు మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ ది ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ we assess the student, we come to a conclusion about the pros and cons of the student, and moreover we observe the reactions, that means responses of the students. That is nothing but it is observed by interaction in the classroom. అలాగే మూడవ దశలో అనంతర క్రియాత్మక బోధన దశలో మనం చూడదగింది ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రచలనాలు ఏంటంటే సరైన బోధనా యంత్రాలు బోధనలకు పరిపుష్టి. సో ఇన్ ది థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్, దట్ ఈస్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్, we have the exact teaching machines. And next one is reinforcement of teachings, or the teaching methods, reinforcement of the teaching methods. So these are the two operations we see in the third stage. కాబట్టి ఈ దశల వారీగా ఈ బోధన ప్రచలనాలని మనం చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ది ఆపరేషన్స్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ వేరియస్ phases of teaching.